రాజా సాబ్ అసలే మన లైఫ్ అంతంత మాత్రం. రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కటౌట్ తోనే కలెక్షన్స్ కురిపించే సత్తా ఉన్న హీరో మన డార్లింగ్. ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ స్టామినా మరింతగా పెరిగింది. అలాంటిది ఇక చాలా రోజుల తర్వాత ఒక కామెడీ హర్రర్ లో ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు సినిమాలు చూడటంలో సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఓటీటీల ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయాలతో పాటు నష్టాలను పోడ్చుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం కలెక్షన్స్ రికార్డులతో పాటు ఓటీటీ డీల్స్, ఓటీటీలో వ్యూస్, టాప్ ట్రెండింగ్ ఇలా ఓటీటీలు కూడా కొత్త రికార్డులనే అందిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో ఓటీటీ రైట్స్ వాటి లెక్కలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే గడిచిన కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ ఎంటర్టైనర్లు చేస్తూ వచ్చిన డార్లింగ్ ఈసారి ఈ రొటీన్ ఫార్ములాకు బ్రేక్ చెప్పారు. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో వింటేజ్ ప్రభాస్ను బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో చేస్తున్న మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇటీవల విడుదలైన టీజర్ దీనిని మరింత పెంచేసింది. తొలుత మీడియం రేంజ్ సినిమాగా మొదలైన ఈ చిత్రం రాను రాను భారీ బడ్జెట్ మూవీగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈవైవై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనాలు ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్ర ఖన్వి, బ్రహ్మానందం, విటివి గణేష్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రాఫర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ది రాజా సాబ్ సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఆంధ్ర, నైజాం, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అటు ఓటీటీ రైట్స్ కోసం దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ది రాజాసాబ్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ది రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ను హిందీకి, దక్షిణాది భాషలకు వేరువేరుగా డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ది రాజాసాబ్ హిందీ రైట్స్ కు రికార్డు ధర పలికినట్టుగా గాసిప్స్ వస్తున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి ది రాజా సాబ్ హిందీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. ఓటీటీ రైట్స్ విషయంలో ఇది అతిపెద్ద డీల్స్ లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. హిందీకే పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ ఇంకెంత ధర పలుకుతాయోననే ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి రాజా సాబ్ అసలే మన లైఫ్ అంతంత మాత్రం. రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కటౌట్ తోనే కలెక్షన్స్ కురిపించే సత్తా ఉన్న హీరో మన డార్లింగ్. ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ స్టామినా మరింతగా పెరిగింది. అలాంటిది ఇక చాలా రోజుల తర్వాత ఒక కామెడీ హర్రర్ లో ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు సినిమాలు చూడటంలో సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఓటీటీల ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయాలతో పాటు నష్టాలను పోడ్చుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం కలెక్షన్స్ రికార్డులతో పాటు ఓటీటీ డీల్స్, ఓటీటీలో వ్యూస్, టాప్ ట్రెండింగ్ ఇలా ఓటీటీలు కూడా కొత్త రికార్డులనే అందిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో ఓటీటీ రైట్స్ వాటి లెక్కలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే గడిచిన కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ ఎంటర్టైనర్లు చేస్తూ వచ్చిన డార్లింగ్ ఈసారి ఈ రొటీన్ ఫార్ములాకు బ్రేక్ చెప్పారు. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో వింటేజ్ ప్రభాస్ను బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో చేస్తున్న మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇటీవల విడుదలైన టీజర్ దీనిని మరింత పెంచేసింది. తొలుత మీడియం రేంజ్ సినిమాగా మొదలైన ఈ చిత్రం
రాను రాను భారీ బడ్జెట్ మూవీగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈవైవై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనాలు ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్ర ఖాన్వి, బ్రహ్మానందం, విటివి గణేష్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రాఫర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ది రాజా సాబ్ సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఆంధ్ర, నైజాం, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అటు ఓటీటీ రైట్స్ కోసం దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ది రాజాసాబ్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ది రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ను హిందీకి, దక్షిణాది భాషలకు వేరువేరుగా డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ది రాజాసాబ్ హిందీ రైట్స్ కు రికార్డు ధర పలికినట్టుగా గాసిప్స్ వస్తున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి ది రాజా సాబ్ హిందీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. ఓటీటీ రైట్స్ విషయంలో ఇది అతిపెద్ద డీల్స్ లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. హిందీకే పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ ఇంకెంత ధర పలుకుతాయోననే ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి రాజా సాబ్ అసలే మన లైఫ్ అంతంత మాత్రం. రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కటౌట్ తోనే కలెక్షన్స్ కురిపించే సత్తా ఉన్న హీరో మన డార్లింగ్. ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ స్టామినా మరింతగా పెరిగింది. అలాంటిది ఇక చాలా రోజుల తర్వాత ఒక కామెడీ హర్రర్ లో ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకులకు సినిమాలు చూడటంలో సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఓటీటీల ద్వారా నిర్మాతలకు అదనపు ఆదాయాలతో పాటు నష్టాలను పోడ్చుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం కలెక్షన్స్ రికార్డులతో పాటు ఓటీటీ డీల్స్, ఓటీటీలో వ్యూస్, టాప్ ట్రెండింగ్, ఇలా ఓటీటీలు కూడా కొత్త రికార్డులను అందిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో ఓటీటీ రైట్స్, వాటి లెక్కలు కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే గడిచిన కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ ఎంటర్టైనర్లు చేస్తూ వచ్చిన డార్లింగ్ ఈసారి ఈ రొటీన్ ఫార్ములాకు బ్రేక్ చెప్పారు. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలతో వింటేజ్ ప్రభాస్ను బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో చేస్తున్న మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇటీవల విడుదలైన టీజర్ దీనిని మరింత పెంచేసింది. తొలుత మీడియం రేంజ్ సినిమాగా మొదలైన ఈ చిత్రం రాను రాను భారీ బడ్జెట్ మూవీగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఈవైవై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనాలు ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్ర ఖాన్వి, బ్రహ్మానందం, విటివి గణేష్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రాఫర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ది రాజా సాబ్ సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఆంధ్ర, నైజాం, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అటు ఓటీటీ రైట్స్ కోసం దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ది రాజాసాబ్ బిజినెస్ కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ది రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ను హిందీకి, దక్షిణాది భాషలకు వేరువేరుగా డీల్ కుదుర్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ది రాజాసాబ్ హిందీ రైట్స్ కు రికార్డు ధర పలికినట్టు
ఉన్నట్టుగా గాసిప్స్ వస్తున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి ది రాజా సాబ్ హిందీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. ఓటీటీ రైట్స్ విషయంలో ఇది అతిపెద్ద డీల్స్లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. హిందీకే పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ ఇంకెంత ధర పలుకుతాయోననే ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.